స్పేస్ నేడు ప్రతి ఒక్క మనిషి దీనిలోని రహస్యాలు తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఉదాహరణకు మన భూమి మీద ఉండే అంటార్కిటికాని కనిపెట్టింది 1820లో. అదే మనకి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ని మాత్రం 1700స్లోనే కనిపెట్టారు. ఇక్కడే తెలుస్తుంది మనిషికి స్పేస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందని. ప్రెజెంటింగ్ యూ ద అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ స్పేస్ దట్ యూ డోంట్ నో. సోలార్ సిస్టంలో ఉండే ప్లానెట్లో కల్లా అత్యంత వేడిగా ఉండే ప్లానెట్ ఏది అని మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారో కామెంట్ చేయండి. అత్యంత వేడిగా ఉండే ప్లానెట్ వచ్చేసి వీనస్. దాని టెంపరేచర్ ఎప్పుడు మ్యాక్సిమం 450 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు మెర్క్యూరీయే అనుకొని ఉంటారు, ఎందుకంటే అది సన్నుకి దగ్గరగా ఉంటుందని. కానీ కాదు, ఎందుకంటే మెర్క్యూరీలో అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి ఎప్పుడు అక్కడ టెంపరేచర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కానీ వీనస్లో అట్మాస్ఫియర్ ఉంటుంది, అది ఎంతో థిక్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా దాంట్లోకి టెంపరేచర్ వస్తే దాన్ని ట్రాప్ చేసి మెయింటైన్ చేయగల శక్తి వీనస్లో ఉంది. అందుకే వీనస్ ఈజ్ ద హాటెస్ట్ టెంపరేచర్ ప్లానెట్. నెంబర్ 2, దేర్ మే బి ఏ లైఫ్ ఆన్ మార్స్. మొత్తం సోలార్ సిస్టంలో ఎత్తు తప్పించి మిగతా వాటిల్లో మార్స్ అనేది జీవించడానికి అనుకూలమైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1986లో మార్స్లో వెలికి తీసిన శిలలలో మైక్రోస్కోపిక్ లివింగ్ థింగ్స్ ఉండవచ్చు అని కనుగొన్నారు నాసా శాస్త్రవేత్తలు. నెంబర్ 3, హాలీస్ కామెట్ గురించి మీకు తెలుసా? ఆ కామెట్ 2061 వరకు మళ్ళీ మన భూమి చుట్టూ తిరగదు. దీన్ని 1705లో ఎడ్వర్డ్ హ్యాలీ కనిపెట్టారు. దీన్ని చివరగా 1986లో కనిపించింది. ఇది ప్రతి 75 to 76 ఇయర్స్కి ఒక్కసారి మనం చూస్తాం. దీన్ని మళ్ళీ 2061లోనే చూస్తాం. నాసాలో వాడే స్పేస్ సూట్ కాస్ట్ ఎంతో మీకు తెలుసా? నాసాలో వాడే స్పేస్ సూట్ యొక్క ప్రైస్ అనేది అప్రాక్సిమేట్గా $150 million ఉంటుంది. దీనిలో 70% ఆఫ్ కాస్ట్ వచ్చేసి బ్యాక్ ప్యాక్ అండ్ కంట్రోల్ మాడ్యూల్కి అవుతుంది. ఇప్పటి వరకు నాసా యూజ్ చేసిన స్పేస్ సూట్ అనేది ఎప్పటి నుంచో రీయూజ్ చేయబడుతుంది. ఇది అసలుగా 1974లో తయారు చేసిన స్పేస్ సూట్ ఇప్పటి వరకు రీయూజ్ చేసుకుంటూ వస్తున్నారు. నెంబర్ 5, న్యూట్రాన్ స్టార్. న్యూట్రాన్ స్టార్ అనేది యూనివర్స్లో అత్యంత దట్టమైన మరియు చీకటైన నక్షత్రాలు. అవి 10 కిలోమీటర్స్ రేడియస్ ఉంటాయి. ఇవి 4 కొలాప్స్ సూపర్ స్టార్ కొలారోజన్ వల్ల పుట్టిన తర్వాత సెకండ్కు 60 సార్లు వరకు తిరుగుతాయి. ఆ తర్వాత దాని ఫిజిక్స్ కారణంగా 600 to 712 times per second స్పిన్ అవుతూ ఉంటాయి. నెంబర్ 6, మీకు తెలుసా? వీనస్ స్లో యాక్సిస్ రొటేషన్ కారణంగా వీనస్లో ఒక్క రోజు భూమి మీద 243 రోజులు అవుతుంది. అండ్ వీనస్ సన్ చుట్టూ తిరగడానికి 225 ఎర్త్ డేస్ పడుతుంది. నెంబర్ 7, మరో 3.75 బిలియన్ ఇయర్స్ తర్వాత మన గెలాక్సీని ఒక గెలాక్సీ వచ్చి ఢీకొనపోతుంది. ఆశ్చర్యం ఉంది కదా? మిల్కీవే గెలాక్సీ అండ్ ఆండ్రోమేడా గెలాక్సీ అనే గెలాక్సీతో కలిసి కొలైడ్ అవుతున్నాయి. ఆండ్రోమేడా గెలాక్సీ సెకండ్కు 110 కిలోమీటర్ స్పీడ్తో మిల్కీవే గెలాక్సీ వైపు వస్తుంది. ఇవి రెండు ఢీకొని ఒక జైంట్ ఎలిప్టికల్ గెలాక్సీగా ఏర్పడతాయి. నెంబర్ 8, యూనివర్స్లోనే లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ వచ్చేసి 965 కిలోమీటర్స్ వైడ్. దీన్ని కనిపెట్టింది ఇటాలియన్ ఆస్ట్రోనామర్ యూసెప్పే పియాజీ. దీని పేరు సెరస్. ఇది ఒక డ్రాఫ్ట్ ప్లానెట్. అదే ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్. ఇది మార్స్ అండ్ జూపిటర్ మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటుంది. ఇది 33% ఆఫ్ ఎంటైర్ బెల్ట్ మాస్ని ఆక్యుపై చేసేస్తుంది. నెంబర్ 9, ఒక థియరీ ప్రకారం మూన్ ఎర్త్లో ఒక భాగమని చెప్తారు. ఒక పెద్ద ఆబ్జెక్ట్తో మన భూమి కొలైడ్ అయినప్పుడు ఒక ముక్క విరిగింది, అదే మూన్. కానీ గ్రావిటేషన్ పుల్ కారణంగా అది ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉందని థియరీ చెప్తుంది. నెంబర్ 10, మార్స్లో ఒక వాల్కానో ఉంది. అది ఎవరెస్ట్ పర్వతం కంటే 3 ఇంతలు పెద్దది. ఇది 600 కిలోమీటర్స్ వైడ్ అండ్ 21 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది.
దీని పేరు ఒలింపస్ మోన్స్. ఇది ఇంకా యాక్టివ్గానే ఉంది. సోలార్ సిస్టంలో ఉండే ప్లానెట్స్లో చాలా వాటికి మూన్స్ ఉంటాయి. వాటిలో మన ఎర్త్ మూన్ వచ్చేసి 5th లార్జెస్ట్ మూన్గా పేరు సంపాదించుకుంది. ఫస్ట్ది వచ్చేసి గ్యాన్మెడే, అది జూపిటర్ చుట్టూ తిరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి టైటాన్, ఇది శాటర్న్ చుట్టూ తిరుగుతుండే మూన్. అండ్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ వచ్చేసి కెలిస్టో మూన్. ఈ రెండు జూపిటర్ చుట్టూ తిరిగే మూన్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే దీనికి పార్ట్ 2 కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. దీనికి పార్ట్ 2 తప్పకుండా తీస్తాను. అండ్ ఇలాంటి కంటెంట్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.